పుప్పాలగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రెచ్చిపోయింది. అర్ధరాత్రి సర్వే నంబర్ 300లోకి ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డులను తొలగించారు. జేసీబీలతో ప్రహరీ గోడ ధ్వంసం చేశారు. బౌన్సర్స్ను అడ్డం పెట్టుకుని పట్టా పొలం కబ్జా చేశారు. విషయం తెలుసుకుని పొలం దగ్గరికి చేరుకున్న యజమానులు 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యజమానులపై దాడికి దిగారు బౌన్సర్లు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి బౌన్సర్స్ పరారయ్యారు. కోర్టులో కేసులు పెండింగ్లో ఉండగానే బరితెగించింది రియల్ ఎస్టేట్ సంస్థ. గుండాల సహాయంతో తాతల నాటి పొలం కబ్జా చేశారు. కబ్జా కోరులు అడ్డుకుంటే రౌడీలతో దాడికి దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ఆక్రమణ విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాందిశీకుల భూములా పట్టాదారు భూములా వీటిపై ఎలాంటి స్పష్టత రాకముందే ఓ భవన నిర్మాణ రంగ సంస్థ ఆ వివాదాస్పద భూమిలో అర్ధరాత్రి కబ్జాల దౌర్జన్యానికి పాల్పడింది. ఈ ఘటన పుప్పాలగూడ కోకాపేట గ్రామాల సరిహద్దులో తీవ్ర కలకలం రేపింది. 100 మంది బౌన్సర్స్తో అర్ధరాత్రి భూమిలోకి చొరబడి అడ్డంగా ఉన్న రేకులను తొలగించి జేసీబీల సహాయంతో వివాదాస్పదంగా ఉన్న భూమిని చదును చేశారు. అడ్డుకున్న భూ యజమానులపై దాడులు చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండలం పుప్పాలగూడ గ్రామ సర్వే నంబర్ 300లో 13 ఎకరాల 1 గుంట భూమి పుప్పాలగూడ గ్రామానికి చెందిన నాగుల సత్తయ్య, నాగుల స్వామి, నాగుల శ్రీనివాస్ పేరిట వారసత్వంగా పొందిన ఆ కుటుంబ సభ్యులు వారి అవసరాల కోసం 2002లో 12 ఎకరాల 10 గుంటల భూమిని అమ్మారు. మిగిలిన 31 గుంటల భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2004లో ఆ భూములన్నీ కాందిశీకులకు చెందినవంటూ వాటిలో ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదంటూ అప్పటి జిల్లా కలెక్టర్ లేఖ రాయటంతో అప్పటి నుంచి ఆ భూముల వివాదం న్యాయస్థానానికి చేరింది. అన్నీ సక్రమంగా ఉంటే అర్ధరాత్రి రహదారి పనులు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటిపై సదరు నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు నోరు మెదపటం లేదు. మౌనమే అక్రమాలకు అంగీకారమా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. నగర శివారు ప్రాంతంలోని కోకాపేట పుప్పాలగూడ సరిహద్దులోని ఓ భూమి వివాదాస్పదంగా 2 దశాబ్దాలుగా కొనసాగుతోందని తెలిసినా వీటిపై నేటికి ఎలాంటి స్పష్టత రాకుండానే హెచ్ఎండిఏ అధికారులు గూగుల్ మ్యాప్ ఆధారంగా అనుమతులిచ్చారా, లేక తప్పుడు సేల్ డీడ్పై కేసులు కొనసాగుతుండగానే తెలిసి ఇచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత బహిరంగంగా విలువైన భూముల్ని ఆక్రమిస్తుంటే కాపాడాల్సిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కబ్జాదారులకే కొమ్ము కాస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. పుప్పాలగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రెచ్చిపోయింది. అర్ధరాత్రి సర్వే నంబర్ 300లోకి ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డులను తొలగించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ సంబంధించిన పుప్పాలగూడ గ్రామ సర్వే నెంబర్ 300లో 2 రోజుల క్రితం రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిల్డర్కి, అలాగే ఎవరైతే తమ భూమి అని చెప్తున్న కాందిశీకులకు సంబంధించిన నాగుల కుటుంబం వాళ్ళంతా కూడా వాళ్ళు తమదంటూ కూడా గొడవ జరిగిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ గొడవకు కారణమైన ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇది సర్వే నెంబర్ 300లో ఉన్న భూమికి సంబంధించిన వ్యవహారం. ఒకవైపు రైట్ సైడ్లో సైబర్ సిటీ వాళ్ళు ఒక నిర్మాణాన్ని చేపడుతున్నారు. లెఫ్ట్ సైడ్ లో వాళ్ళకి సంబంధించిన కార్యాలయం ఉంది. మధ్యలో ఈ మార్గం ఏదైతే కనబడుతుందో ఇది రోడ్డు 40 ఫీట్ల రోడ్ అని వాళ్ళు చెప్తున్నారు, సైబర్ సిటీకి సంబంధించిన వాళ్ళు. కానీ ఈ కాందిశీకులకు సంబంధించిన వాళ్ళు, అంటే తాతల నాటి భూములు ఎవరైతే కలిగి ఉన్న నాగుల కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇదంతా తమకు సంబంధించిన భూమి, ఇది తమ వ్యవసాయం సంబంధించిన భూమి, ఇది ఎక్కడా కూడా రోడ్డు లేదు అంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఇక్కడ రోడ్డు వేసేందుకు సైబర్ సిటీకి సంబంధించిన వాళ్ళు ప్రయత్నం చేయడంతో అడ్డుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నిర్మించిన కొన్ని రేకుల షెడ్డును వాటన్నిటిని కూడా బౌన్సర్లను పెట్టి మరి వీళ్ళందరినీ కూడా కొట్టారంటూ కూడా ఆరోపిస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన ఒకవైపు పోలీసులు కేసులు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు ఈ భూమికి సంబంధించిన వ్యవహారం కూడా కోర్టులో కూడా ఉంది. ఈ గొడవ జరిగిన తర్వాత ఇక్కడ సంబంధిత మున్సిపల్కి సంబంధించిన అధికారులు వచ్చి ఈ మొత్తం గొడవకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో వాటిని వాళ్ళతోటి మాట్లాడి సోమవారం నాడు దీనికి సంబంధించి ఒక
పరిశీలించిన తర్వాత ఒక అంచనాకు వస్తామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది కోకాపేట గ్రామ సర్వే నెంబర్ 90లోని ప్రైవేటు భూమికి సంబంధించిన ఒక నిర్మాణ సంస్థ, అంటే సైబర్ సిటీ అని ఒకటి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. రైట్ సైడ్ లో మనం చూడొచ్చు. ఈ 31 గుంటల భూమికి సంబంధించిన వివాదమే ప్రస్తుతం అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఈ పోలీస్ అధికారులు ఒకవైపు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు దీనిపైన ప్రస్తుతం అయితే ఈ పరిష్కరించేందుకు ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. వీటితో పాటుగా గతంలో ఈ వివాదాస్పద భూమికి సంబంధించిన దాంట్లో గతంలోనే ఈ 100 కోట్లకు పైగా కూడా విలువైన భూమి ఇది. ఈ భూమిని హెచ్ఎండిఏ అధికారులు అక్రమదారిలో అనుమతులు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు అప్పుడు వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఈ నిర్మాణ రంగ సంస్థ ఏదైతే ఉందో ఈ కొంతవరకు వీళ్ళు ఈ భూమి మొత్తం కూడా తమదే అంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆరోపిస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి రహదారి పనులు చేయాలని వీళ్ళంతా కూడా భావించి ఇక్కడ ఉన్న కొంతమందిని కొట్టడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రధానంగా నాగుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న లేఅవుట్ కావచ్చు, ఆ నక్షా ఏదైతే ఉంటుందో అందులో మాత్రం ఎక్కడ ఇది రోడ్ అని మాత్రం లేదు, ఇదంతా కూడా పొలం అనే ఉంది. కానీ గూగుల్ మ్యాప్ లో చూస్తే మాత్రం ఇది రోడ్ అని కనబడుతుంది అనేది కూడా వాళ్ళు సైబర్ సిటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది తాము రోడ్డు కాబట్టి నిర్మాణం చేపడతామంటూ కూడా వాళ్ళు ఒకవైపు ముందుకు రావడం జరిగింది. మరొక వైపు దీనిపైన స్థానిక గండిపేట తహసీల్దార్ మాత్రం ఈ మొత్తం భూమి కాందిశీకులకు సంబంధించిందే అంటూ కూడా గతంలోనే అతను చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. మరొక వైపు ఈ వివాదం నేపథ్యంలో త్వరలోనే మరొకసారి ఇక్కడికి వచ్చి ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడతామనేది ఒకవైపు చెప్తున్నారు. నాగుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు. ఈ భూమి తమదే అని కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు. ఏంటండి నిన్న ఏం గొడవ జరిగింది? మీ వాళ్ళని కొట్టారని చెప్తున్నారు. ఏంటి అసలు? బొంసం పెట్టి వాళ్ళు రోడ్డు ప్లాన్ చేసి రెడీగా ఉన్నారు. ఇక మామూలు వాళ్ళకి కూడా ఏమన్నా వాళ్ళు వచ్చి మళ్ళీ దర్జనంగా దుబ్బేయడం జరుగుతుంది. ఇక పోలీసు వాళ్ళకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం గొడవ చేస్తే వాళ్ళు కొడితే మిమ్మల్ని పొల్యూషన్ చేస్తామని చెప్పారు. దానికి స్టాప్ అయింది. ఇక మా పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఏమనుకుని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత మా పెద్దవాళ్ళు మా కొడుకులు మా పొల్యూషన్ పోయి కంప్లైంట్ చేసి మళ్ళీ ఇది తస్వీరం చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అసలు ఇది రోడ్డా అండి లేకపోతే మీకు సంబంధించిన భూమా ఏంటి అసలు? అప్పుడు మాకు ఈ పొలం పక్కనే సార్ మాది. మేము అక్కడ పని చేయని కోసం మేము రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. దాంట్లో పోనీకేమో దాన్ని వాళ్ళు రోడ్డు అనుకుంటారు అన్నమాట. కానీ సేల్ డీలర్లో మాత్రం ఇది భూమి అనేది ఉంది అని చెప్తున్నారు. 31 గుంట ఆడితే దాకా ఉంది. అంటే రోడ్డు ఉందని చెప్తున్నారు కదా సేల్ డీలర్లో. ఇంత ముందుకు మీ వాళ్ళు చేసిన 5కి సంబంధించిన దాంట్లో ఇది రోడ్ అనే ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. సైబర్ సిటీ సంబంధించిన మేము రోడ్డు చేసుకుంటాం పోనీకి అప్పుడు బండ్లు వ్యవసాయం కోసుకున్నప్పుడు బండి పోనీకి వస్తుంది కదా, దానికి మేము రోడ్డు చేసుకున్నాం అన్నమాట. అది దాని గురించి ఇది అంటే వీళ్ళు నాగుల కుటుంబానికి సంబంధించిన బంధువులు, వీళ్ళకి సంబంధించిన 3 అన్నదమ్ములకు సంబంధించింది. ప్రస్తుతం వాళ్ళు చెప్తుంది ఏంటంటే గతంలో ఇక్కడ వ్యవసాయం చేసినప్పుడు తాము భూమి లోపలికి వెళ్లి పొలానికి వెళ్లి బయటికి రావడానికి తాము దీన్ని రోడ్డుగా మార్చుకున్నాం తప్ప ఇది రోడ్డు కాదు, ఇది తమకు సంబంధించిన భూమి అనే వాళ్ళు చెప్తున్నారు. సైబర్ సిటీ వాళ్ళు మాత్రం గతంలో జరిపిన షేడీల ఆధారంగా ఇది మొత్తం కూడా రోడ్ అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే వివాదం అయితే కొనసాగుతుంది. నాగుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ భూమి తమదే అని చెప్తున్న నేపథ్యంలో మరి సైబర్ సిటీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. రాజ్ కోకాపేట్ నాగుల ఫ్యామిలీకి నేను ఒక మెంబర్ని. ప్రజెంట్ ఇక్కడ 300 సర్వే నంబర్లో మాకు 31 గుంట ప్రజెంట్ ఇప్పుడు పట్ట పాస్బుక్లు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మాదే ఉంది. ఇక్కడ ఏమైందంటే రాత్రికి రాత్రి సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మొత్తం గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది రోడ్డు, ఇది మీ పట్టభూమి కాదని చెప్పి ప్రత్యేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి ఇదంతా కొత్తగా రోడ్డు చేసి ఏమనంటే మేము 100 కూడా ఫోన్ చేసాం. పోలీసు వాళ్ళు కూడా సంప్రదించారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. ప్రజెంట్ మాకు మున్సిపల్ కమిషనర్ నుంచి వెళ్ళి ఇక్కడ ఎవరు ఏం చేద్దామని చెప్పి కూడా మేము మున్సిపల్ కమిషనర్ చెప్తే కూడా ఆయన కూడా ఒప్పుకుంటూ ఆయన కూడా ఆర్డర్ ఇచ్చిండు. ఎవరు ఏం చేద్దాం కానీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ కూడా చేసి ఇక్కడ రాత్రికి రాత్రి 20 మంది బౌన్సర్లను పెట్టి ఆ బౌన్సర్ల ఎవిడెన్స్ వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను మీకు ఇస్తాం. వీళ్ళని పెట్టి ఇది మమ్మల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్లస్ మేము పుప్పాలగూడలో రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు.
భోగి ప్రస్తుతము ఒకవైపు నాగుల కుటుంబం మాత్రం తమపై దాడి చేసింది, అర్ధరాత్రి కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తుంటే సైబర్ సిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇదంతా లీగల్ గా ఉన్నాయి, తమ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, అదంతా రోడ్డు కావాలనే ఇదంతా చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు. కిరణ్ గారు, ఏంటంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నిజంగా వాళ్ళు చెప్తున్నది తమ భూమి అని చెప్తున్నారు, మీరేమో అది రోడ్డు అంటున్నారు. మీ దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్ చేయడానికి మీ దగ్గర పేపర్స్ ఏమైనా ఉన్నాయా? పేపర్స్ ఉన్నాయండి. అంటే మేము యాక్చువల్గా సర్వే నెంబర్ 90 కోకాపేట్ డెవలప్మెంట్ చేస్తున్నాము. దాంట్లో యాక్చువల్గా మా ల్యాండ్ ఓనర్స్ కొన్నప్పుడే వాళ్ళకి నార్థన్ వైపు రోడ్ ఉందని చెప్పేసి విలేజ్ రోడ్ అని ఆల్రెడీ డిక్లేర్డ్ ఇన్ ద సేల్ డీడ్స్ ఇది మెన్షన్ అండి. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో 300 సర్వే నెంబర్ పుప్పాలగూడ, ఇది బార్డర్ అండి. ఇటువైపు కోకాపేట్, ఇటువైపు ఏమో పుప్పాలగూడ. ఈ పుప్పాలగూడలో ఏంటంటే 300 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో యాక్చువల్గా 13 acres 1 గుంట ఉంటే దాంట్లో వాళ్ళు ఆల్రెడీ 12 acre 20 గుంటాస్ ఆల్రెడీ సేల్ చేశారండి. ఆ సేల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి డాక్యుమెంట్ లో 6 సేల్ డీడ్స్ లో దే క్లియర్లీ డిమార్కేటెడ్ ఇటువైపు 40 feet రోడ్ ఉందని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ 2002 అండి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కలెక్టర్ నుంచి అలాట్ అయింది 1994లో. బట్ మా ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సర్వే నెంబర్ 90 కోకాపేట్ వాళ్ళు 1990లో వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇట్ ఈస్ 1990లో ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ రోడ్, 1994లో వాళ్ళు అలాట్ అయింది. 2002లో దే దెమ్సెల్ఫ్ డిక్లేర్డ్ యాజ్ రోడ్, 40 feet రోడ్ అని చెప్పేసి నార్త్ సైడ్ మనకి వాళ్ళ సౌత్ సైడ్ ఏదైతే ఉందో అది రోడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. దాంతో పాటు మనకు పంచాయతీరాజ్ వాళ్ళు కూడా రోడ్ ఐడి అలొకేట్ చేశారు. 30 years నుంచి రోడ్ ఉందని చెప్పి మాకు ఆర్టీఏ రిప్లై ఉంది దానికి. దాంతోపాటు మీరు సప్లిమెంటరీగా మీరు గూగుల్ మ్యాప్స్ చూసుకోవచ్చు, ZDP మ్యాప్ చూసుకోవచ్చు, జోనల్ డెవలప్మెంట్ యాక్ట్ అథారిటేటివ్, దాంట్లో క్లియర్ గా రోడ్ మ్యాప్ ఏంటి, విలేజ్ బౌండరీ ఏంటి అని క్లియర్ గా డిమార్కేట్ చేసి ఉంది. సో అంతకన్నా ఎక్కువ ప్రూఫ్ మేము ఆక్యుపై చేయడానికి ఏం లేదు. అది రోడ్ యూజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అంతకన్నా మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు లీగల్ గా వెళ్లకుండా మీరు వాళ్ళపై దాడికి వెళ్లారు, బౌన్సర్లను పెట్టారు అనేది ఒకవైపు ఆరోపిస్తున్నారు. దీనిపైన లేదండి, వాళ్ళు మా ఎంప్లాయీని లాస్ట్ టైం కొట్టారు. ఇన్స్టెన్సెస్ వి ఆల్రెడీ రిపోర్టెడ్ దట్ ద పోలీస్ నార్సింగి. మేము మా ప్రొటెక్షన్ కోసం మేము పెట్టుకున్నామే తప్ప మేము బౌన్సర్లు ఎవరు వాడలేదు. సెక్యూరిటీ అంతే, ప్రైవేట్ సెక్యూరిటీ, నాట్ బౌన్సర్స్. అంటే బౌన్సర్స్ దట్ విల్ గో ఇన్ డిఫరెంట్ మీనింగ్ అనమాట, అది కాదు. సో అదండి మా డాక్యుమెంటేషన్, అది మా రైట్స్ అవి మేము వాడుతున్నాము. లీగల్గా మీరు అన్నారు ఆల్రెడీ దే ఫైల్డ్ సివిల్ సూట్ ఫైల్ చేశారు. చేసినప్పుడు కోర్టులో వాళ్ళు ఏంటి ఈ 6 సేల్ డీడ్స్ ఇందాక చెప్పాను, నార్త్ వైపు సౌత్ వైపు బౌండరీస్ రోడ్ అని డిక్లేర్ చేశారు కదా, అది తప్పని చెప్పి వాళ్ళే కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు కోర్ట్ ఇస్ రిజెక్టెడ్ బికాజ్ మీరు 30 years తర్వాత రోడ్ రెటిఫికేషన్ చేయండి, అది మా రోడ్ అంటే కుదరదు కదండి. సో అది వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. ఆ అప్పీల్లో కూడా జస్టిస్ కోర్టులో దే డిఫీటెడ్ అండ్ అగైన్ హైకోర్టుకి వెళ్ళారు. స్టిల్ పెండింగ్, బట్ దెర్ ఇస్ నో స్టేటస్ కో ఆర్డర్ కానీ ఏం లేదు దాంట్లో. కాబట్టి మేము మా రైట్స్ మేము ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అంతే అండి. ఇది ప్రస్తుతం కిరణ్ అంటే ఎవరైతే బిల్డర్స్ కడుతున్నారో వాటికి వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న 90 సర్వే నెంబర్ కి సంబంధించిన దాంట్లో వాళ్ళు అక్కడ సైబర్ సిటీ అని ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఆ మధ్యలో ఉన్న రోడ్డే ఇప్పుడు వివాదంగా మారింది. వీళ్ళు సైబర్ సిటీ వాళ్ళు చెప్తుంది మాత్రం 1990లో తాము ఎవరి దగ్గరనైతే తాము కొనుగోలు చేసిన యజమాని ఉన్నాడో అతను కొనుగోలు చేసినప్పుడే అది రోడ్డు అని ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైతే తమని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్న నాగుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 94లో కొనుగోలు చేసి 2002లో దాన్ని విక్రయించారు. అప్పుడు కూడా 6 సేల్ డీడ్లు చేశారు. అవన్నీ కూడా రోడ్డు అనే ఆ సేల్ డీడ్లలో ఉన్నాయనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు ఏ విధంగా ఇది వాళ్లకు చెందిన భూమి అవుతుంది? ఇది మొత్తం కూడా రోడ్డు, తాము లీగల్ గా ఉన్నాము, ఆర్టీ నుంచి కూడా తాము తీసుకున్నాము. అలాగే మిగతా R&B సంబంధించిన వాళ్ళు కూడా ఒక రోడ్డు నెంబర్ కేటాయిస్తారు, ఆ రోడ్ నెంబర్ కూడా తమకు కేటాయించారు. కాబట్టి ఇది మొత్తం కూడా రోడ్డు సంబంధించింది మాత్రమే, ఎక్కడ కూడా ఇది కాందిశీకులది కానీ లేదా నాగుల కుటుంబ సభ్యులది మాత్రం కాదనేది ఒకవైపు వీళ్ళు సైబర్ సిటీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.